అధికార ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ నిలబడగా, ప్రతిపక్షాల ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించింది. ఇరు కూటములు తమ అభ్యర్థుల విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, ఈ ఎన్నిక దేశ రాజకీయాలకి ఒక కీలకమైన పరీక్షగా మారింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. గతంలో 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన నిష్పక్షపాత విధానం, రాజకీయ అనుభవం కారణంగా ఎన్డీఏ కూటమి ఆయనని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. సుదీర్ఘకాలం పాటు న్యాయ వ్యవస్థలో విశేష సేవలు అందించిన ఆయన నిష్పాక్షికమైన వైఖరి, రాజ్యాంగంపై పట్టు కారణంగా ప్రతిపక్షాలు ఆయన అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేయడానికి అర్హులు. మొత్తం 788 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గెలుపు కోసం అవసరమైన సంఖ్య సాధారణ మెజార్టీపై ఆధారపడి ఉంటుంది. మొత్తం ఓటర్లలో సగం మందికి పైగా ఓట్లు పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారు. అంటే 395 ఓట్లు గెలుపుకి అవసరమవుతాయి. ప్రస్తుత లోక్సభ, రాజ్యసభ బలాబలాల్ని పరిశీలిస్తే ఎన్డీఏ కూటమికి బలం ఎక్కువగా ఉంది. లోక్సభలో ఎన్డీఏకి స్పష్టమైన మెజార్టీ ఉండగా, రాజ్యసభలో కూడా వారి బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోకుండా అందరూ కలిసికట్టుగా ఓటు వేస్తే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇరు కూటములు తమ ఎంపీలకి శిక్షణ ఇచ్చాయి. ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి తప్పులు జరగకుండా, ఓట్లు చెల్లనివి కాకుండా ఉండేందుకు మ్యాక్ పోలింగ్ని నిర్వహించాయి. ఈ ఎన్నికకు పార్టీల విప్ జారీ చేయవు. అంటే పార్టీ సభ్యులు తమ ఇష్టానుసారం ఓటు వేయవచ్చు. కానీ సాధారణంగా పార్టీల అధిష్టానాల సూచనల్ని అనుసరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మద్దతుని ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి ప్రకటించగా, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొన్ని పార్టీలు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఈ ఎన్నికకి దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక అభ్యర్థికి కనీసం సగం ఓట్లు ప్లస్ 1 రావాలి. మొత్తం ఓటర్లలో దాదాపు 395 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులు, రాజ్యసభలో 129 మంది సభ్యులు ఉన్నారు. దీంతో వారికి మొత్తం 422 మంది సభ్యుల మద్దతుంది. ఈ బలాబలాల దృష్ట్యా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 ప్రకారం జరుగుతుంది. ఈ ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. ఒక్కొక్క ఎంపీకి ఒకే ఓటు ఉంటుంది. కానీ వారు అభ్యర్థులకి తమ ప్రాధాన్యతలను గుర్తించాలి. ఈ ప్రక్రియని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతి అంటారు.
ఒకవేళ మొదటి రౌండ్లో ఎవరికి మెజారిటీ రాకపోతే అత్యల్ప ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి వారి ఓట్లని మిగిలిన అభ్యర్థులకి బదిలీ చేస్తారు. అభ్యర్థులు తమ బ్యాలెట్ పేపర్ని ఇతరులకి చూపకూడదు మరియు కేటాయించిన పెన్తో మాత్రమే ఓటు వేయాలి. వేరే పెన్తో వేస్తే ఆ ఓటు చెల్లదు. గండిపేటలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం.